హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనంతపూర్. మీరు చూస్తున్నారు ప్లస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనం ఏపీ వాలంటీర్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మన ఏపీ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఆయన అయితే మాత్రం ప్రెస్ మీట్ లో ఏదైతే ప్రజావేదికలోని ఈ వాలంటీర్లు అందరికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా మంది అయితే రాజీనామా చేశారు. సో దాంతో పాటే ఇంకా చాలా మంది అయితే మాత్రం అంటే ఎటువంటి జీతం లేకుండా సో పని చేస్తున్నారు. సో అలాంటి వాలంటీర్ల తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వాలంటీర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే రావడం లేదు. కానీ ఇప్పటి నుంచి అయితే మాత్రం ఆ అప్డేట్స్ అనేవి తీసుకొస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో సో ఆయన అయితే ఈ వాలంటీర్ మీద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకోబోతున్నాము, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయంతో ముందుకు రాబోతున్నాం అని చెప్పేసి ఆయన అయితే ఒక వీడియోలోని చెప్పారు. సో ప్రెస్ మీట్ లోనే సో చాలా మంది ఏంటంటే మీరు చెప్తున్నారు కానీ ఆ వాలంటీర్కి సంబంధించి ఇది ఫేక్ న్యూస్, మీకు ఎవరు చెప్పారని చెప్పి అంటున్నారు. సో ఇది మీకు అంటే మీ వరకు మీకు రాకపోయినా సరే మేము కొన్ని ప్రెస్ మీట్లోనే లేకపోతే కొన్ని లైవ్ మీటింగ్స్ లోనే లేకపోతే ఇంకా కొన్ని అఫీషియల్ ఛానల్స్ ద్వారా కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా మేము తెలుసుకుంటాం. సో మాకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే అది మీ వరకు చేర్చడానికి మేము ట్రై చేస్తాం. ఇక మీ వరకు కూడా ఒక 100% 90% ఇన్సైడర్ న్యూస్ అనేది మేము చెప్తాము. బట్ మీలో చాలా మంది ఏంటంటే ఇవన్నీ ఫేక్, ఇవన్నీ జరగవు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో అందుకని మేము ఇప్పటి నుంచి ఏం చేయబోతున్నాం అంటే అఫీషియల్ క్లిప్స్ ని కూడా అంటే ప్రజలు అంటే నాయకులే ప్రజలతో చెప్పిన అఫీషియల్ క్లిప్స్ ని కూడా మేము వీడియో మధ్యలో ప్లే చేస్తాము. సో అప్పుడు మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అది ఎంతవరకు ఫేకు, ఎంతవరకు నిజం అని చెప్పేసి. సో ఇక ఈ రోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి మన వాలంటీర్స్ కోసం చూసుకునే ముందు సో మీరు ఎవరైనా సరే కొత్తగా వచ్చేటట్లయితే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని గవర్నమెంట్ జాబ్స్, ఏపీలో వచ్చిన ప్రతి గవర్నమెంట్ జాబ్, టీడీపీ తేబోతున్న ప్రతి పథకాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ప్రతి పథకాన్ని కూడా చాలా స్పష్టంగా వివరణతో పాటు వారికి తారీఖులు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి పరిస్థితి, ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా మేము చెప్తాం కాబట్టి సో ఏపీలో ఉన్న ప్రతి పథకము, ప్రతి న్యూస్ అప్డేట్, ప్రతి ఒక్క జాబ్‌కి సంబంధించిన కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే విషయాలు ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. ఇక మన టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్టయితే ఈ ఏపీ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్‌కి సంబంధించి సచివాలయం వ్యవస్థకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాంతో పాటే వాలంటీర్‌కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలన్నింటిని ఏంటి అని చెప్పేసి నేను మీకు వీడియో అయితే క్లిప్ అయితే ప్లే చేసి చూపిస్తాను. సో మీకు ప్లే చేసిన తర్వాత మీరైతే మాత్రం అంటే చూసుకోండి. ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు? సో ఆయన అభిప్రాయం ఏంటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అంతా కూడా నేను మీకు వీడియోలోని అంటే ఆ క్లిప్‌లో అయితే ఉంటుంది. సో చూడండి, చివరిలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని, గ్రామాలని బలోపేతం చేస్తున్నాం. 3 వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా ఆలోచిస్తున్నాం. సచివాలయాలు ఉన్నాయి, అదే మరిగా స్థానిక సంస్థలు ఉన్నాయి, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్లా ఇస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని తీసుకుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం. మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు 13,320 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకెళ్ళాం. ఒకే రోజు పెట్టాం. 4,500 కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేశాం. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా మరి ఇక్కడ చూశారు కదా, ఆయనైతే మాత్రం ఈ గ్రామ వార్డు వాలంటీర్ సంబంధించి ఏదో ఒక మంచి ఆలోచనతో ముందుకైతే వస్తామని చెప్పేసి, ఇక దాంతో పాటు వాళ్ళకి సంబంధించిన సంక్షేపాలకు సంబంధించి కూడా మేము ఆలోచిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పారు.
సో, అంటే ఇక్కడ వాలంటీర్లు వాళ్ళనైతే మాత్రం పూర్తిగా అంటే మాకు సంబంధం లేదు. వీళ్ళ బాగోగు మాకు సంబంధం లేదు అన్నట్టయితే ప్రభుత్వం అయితే అంటే వ్యవహరించదు. ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరిగే విధంగా ఒక మంచి ప్రణాళికతో అయితే ముందుకైతే వస్తుంది. సో, మొత్తం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు కలిసి, ఇక దాంతో పాటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో కలిసి, మన మంత్రులందరితో కలిసి ఈ వాలంటరీ వ్యవస్థని ఏం చేద్దాం? వాళ్ళని అంటే కొనసాగించరు అనైతే నేను అనను. ఎందుకంటే ప్రభుత్వం అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ వాలంటీర్‌లకి హ్యాండ్ అయితే ఇచ్చేసి సో, వాళ్ళని మీ బతుకంటే వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో పడిన కష్టాన్ని గుర్తించకుండా వదిలేయడం అయితే జరగదు. సో, నేను కూడా అంటే నన్ను అడుగుతున్నారు చాలామంది మీరు వాలంటీర్ సైడా అని చెప్పేసి. సో, నేనైతే ఏపీలోని ప్రతి గ్రామ వార్డ్ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో, ప్రతి వాలంటీర్ సైడ్ నుంచి అయితే మాట్లాడుతాను. నేను ప్రభుత్వం తరపు నుంచి కాకుండా కేవలం వాలంటీర్ తరపు నుంచి నేను మాట్లాడతాను. ఎందుకంటే నిజంగా ప్రతి ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గ్రామాల్లో గానివ్వండి, లేకపోతే పట్టణాల్లో గానివ్వండి, వాలంటీర్లు చేసిన సేవ అంత ఇంత కాదు. ప్రతి ఇంటింటికైతే వెళ్లి వాళ్ళు కష్టం అయితే పడ్డారు. సో, నేను నిజంగా వాలంటీర్ సపోర్టే అండి. నేను వాలంటీర్‌కే నేను చేస్తాను. సో, నేను ఈ వీడియోలు చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? నా పథకాలకు కాకుండా ఈ వాలంటీర్‌కి సంబంధించి వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అన్నట్లయితే, నేను వాలంటీర్ల పక్షం తరపు నుంచి సో మాట్లాడతాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వ శాఖలో అయినా గానివ్వండి, 5 సంవత్సరాలు మనం కష్టపడి పని చేసినట్లయితే, ప్రభుత్వం మనకి ఒక మంచి దారి చూపించాలి. కనీసం మన ఉపాధి హామీ అయినా ఇప్పించాలి. లేకపోతే ఉపాధి హామీ ఇప్పించే విధానంలో గానివ్వండి, లేకపోతే మన జీతాల విధానంలో గానివ్వండి, ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయంతోనే ముందుకు రావాలి. ఎందుకన్నట్లయితే మనం చేసిన పనిని గుర్తించకపోతే మనకి ఎంత బాధేస్తుందో తెలుసు. అది కూడా ఒక గవర్నమెంట్. ఒక ప్రభుత్వం లేకపోతే మనకి గుర్తించకపోయినట్లయితే ప్రజలు ఎంత బాధపడతారు, వాలంటీర్లు ఎంత కృషించిపోతారనేది మనకు తెలిసిన విషయం. సో, అయితే ఈ వాలంటీర్‌ని మరి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? మనకి ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు లేటెస్ట్ న్యూస్ అయితే మీకు మాట్లాడతాను. సో, చూడండి. చివరి వరకు చూడడానికైతే ట్రై అయితే చేయండి. అయితే ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే మనకి వాలంటీర్లు అనేవారిని ఖచ్చితంగా కొనసాగిస్తారు. సో, ఉన్న వాళ్ళనైతే కొనసాగిస్తారు. కానీ రాజీనామా చేసిన వాళ్ళకైతే మాత్రం మరి నేను చెప్పలేను. రాజీనామా చేసిన వాళ్ళకైతే మాత్రం మనం ఖచ్చితంగా వాళ్ళ విషయం అయితే మాత్రం మనం ఏం మాట్లాడలేము. ఎందుకన్నట్లయితే వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం ఎలాంటి అప్‌డేట్ అయితే రాలేదు. వాళ్ళని తీస్తారా అంటే తిరిగి విధుల్లోకి తీసుకుంటారా? లేకపోతే వాళ్ళని కూడా ఇక వాళ్ళ విషయం అయితే మాత్రం మనం ఏం చెప్పలేం కానివ్వండి. ఎవరైతే జీతం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను ఖచ్చితంగా ఈ దసరా తర్వాత జీతం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, మంచి అవకాశాలైతే ఉన్నాయి. వాళ్ళకి జీతం అయితే పడుతుంది అని జెప్పేసి. సో, వాళ్ళ జీతం విషయంలో కూడా మనం కొంచెం క్లారిటీగా అయితే ఉండొచ్చు. మీ జీతం అయితే పడుతుంది. ఇక విధుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగం అయితే ఈరోజు జరగదు. కానీ వాలంటీర్ గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనే మీరు చేస్తారా అని చెప్పేసి ఏదో మీరు అనుకున్నట్లయితే, ఆ విధంగా అయితే జరగకపోవచ్చు. మీకైతే మాత్రం వేరే కొత్త పనులు అప్పజెప్పొచ్చు. మీరు ఏ పనులు అప్పజెప్పినా చేసే విధంగా అయితే ఉండండి. సో, ఖచ్చితంగా ఒకటే పని మేము చేస్తాం. మేము పాత వాలంటీర్‌లాగే మేము పనితీరులో అయితే ఉంటాం అనుకున్నట్లయితే మీరు అలా ఆ విధంగా అయితే ఉండకండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఒకవేళ మీకు కొత్త విధులు నేర్పించినా, కొత్త విధులు చేయమన్నా సరే, ఖచ్చితంగా చేయడానికైతే ట్రై అయితే చేయండి. ఎందుకు అన్నట్లయితే మీకు అంటే కొత్త పనులు చేస్తాము అని మీరు ముందుకొచ్చినప్పుడే వాళ్ళు మీకు ఏదో ఒక ఉపాధి హామీ అయితే కల్పించగలరు. మీకు అంటే మీరు ప్రభుత్వ శాఖలోనే ప్రభుత్వ ఉద్యోగుల కిందే మిమ్మల్ని కంటిన్యూ చేయగలరు. ఇక కొత్త నోటిఫికేషన్ వస్తుందని చెప్పేస్తే చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, ఉన్న వాలంటీర్‌లనే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ కొత్త నోటిఫికేషన్ కోసం అయితే మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో, కొన్ని గ్రామాల్లో ఏంటంటే వాలంటీర్‌లకి షార్టేజ్ కూడా ఏర్పడింది. అంటే తక్కువ. వాలంటీర్ల కొలతనేది కొన్ని గ్రామాల్లో అయితే మీరు ఎంత కాదనుకున్నా ఉంది ఫ్రెండ్స్. సో, కొన్ని గ్రామాల్లో అయితే ఉంది. సో, వాళ్ళకైతే అంటే సెపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేయొచ్చు. లేకపోతే ఆ గ్రామ వార్డ్ తరపు నుంచే పంచాయతీ రాజ్ తరపు నుంచే వాళ్ళనైతే మాత్రం విధుల్లోకి తీసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా ఎంఆర్‌ఓలు ఏ విధంగా అయితే మిగతా గవర్నమెంట్ వ్యవస్థలు ఆహ్, ఉదాహరణకి మనకి రేషన్ డీలర్‌లు గానివ్వండి, లేకపోతే ఇతర వ్యవస్థల్లాగా తీసుకుంటారో, సో, ఆ గ్రామ వార్డు వా వాలంటీర్‌కి సంబంధించి కూడాను ఆ గ్రామాల్లో ఎక్కడైతే అంటే ఈ వేకెన్సీస్ అనేవి మిగిలిపోయాయి. సో, వాళ్ళకైతే మాత్రం వార్డ్ ఎంఆర్‌ఓ మన మండల ఆఫీస్ ఉంటుంది గదా! సో, ఆ తరపు నుంచి వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సెపరేట్ నోటిఫికేషన్ అయితే రాదు ఫ్రెండ్స్. ఇది మాత్రం క్లారిటీ. సెపరేట్ నోటిఫికేషన్ అయితే మీకు మళ్ళీ అయితే వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ ఉన్నా సరే మీ యొక్క లోకల్ పంచాయతీ, మీ యొక్క గ్రామ సంబంధించిన రెవెన్యూ ఆఫీస్, మండల ఆఫీస్ సంబంధించే మీ ఎంఆర్‌ఓ గాని, తహసీల్దార్ కానివ్వండి, ఆయనైతే తీసుకోవడం అయితే జరుగుతుంది కానీ సెపరేట్ నోటిఫికేషన్ అయితే రాదు. ఇక విద్యా అర్హతలు, క్వాలిఫికేషన్స్, ఇక కొత్త విధులు అన్నీ కూడా నేను మీకొక వీడియో చేసి పెట్టాను. సో, వీడియో కూడా చూడండి. మన
మన ఛానల్‌లోనే ఉంటుంది. ఒకవేళ కొత్త వాలంటీర్లు తీసుకుంటే విద్యార్హతలు ఏముంటాయి? ఏమి స్కిల్స్ కావాలి? ఇక దాంతో పాటే రిక్రూట్‌మెంట్ కూడా ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను. చూడండి. ఎందుకంటే ఎక్కడ కొన్ని గ్రామాల్లో అయితే ఉంది. ఖచ్చితంగా కొన్ని గ్రామాల్లో అయితే తీసుకుంటారు. కొత్త వాళ్ళని కూడా తీసుకుంటారు. ఎందుకంటే వాలంటీర్ అనేవాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే అవుతారు గానీ, పక్క గ్రామాలకు సంబంధించిన వారు తీసుకోరు కాబట్టి, లేని గ్రామాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా కొత్త వాళ్ళు తీసుకుంటారు. సో, దానికి సంబంధించి కూడా అంటే ఏ గ్రామాలు తీసుకుంటున్నారు? ఏ గ్రామాల్లోని ఈ యొక్క అప్లికేషన్‌లు మొదలయ్యాయని చెప్పేసి కూడా నేను వీడియో చేసి పెడతాను. ఒకవేళ స్టార్ట్ అయితే మీకు అఫీషియల్‌గా వచ్చినట్లయితే నేను వీడియో చేసి పెడతాను కాబట్టి, సో, ఇది మనకి వాలంటీర్స్ సంబంధించిన వచ్చిన లేటెస్ట్ అప్డేటు. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో అయితే పెట్టుకోండి. ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.